ఈ సాఫ్ట్వేర్ గాళ్ళు ఎంత సంపాదిస్తారో తెలియదురా భయ్. ఎప్పుడు చూడు కార్డులు పట్టుకొని తిరుగుతారు, రూపాయి లేదు. అయినా కొట్టేసినప్పుడు చూడవరా భయ్. కొట్టేసేటప్పుడు సార్ మీ పర్సులో డబ్బులు ఉన్నాయా, ఏటీఎంలు ఉన్నాయని అడుగుతారా? గిన్ని తెలివితేటలు ఉన్నబట్టే మొన్న పోలీసు వాడికి దొరికిపోయావు. నేను దొరకడేంద్రా భయ్, ఆడే పట్టిండు. రోల్డ్ గోల్డ్ చీ. దీని మ్యాటర్ ఏంద్రా? మా డార్లింగ్ సరోజ్ ఉంది, వాళ్ళ ఆయన్ని బస్ స్టాప్ కాడ డ్రాప్ చేద్దామని వెళ్తున్నా. దారి మధ్యలో పాకలుగాడు పైసలు తీసి లెక్క పెడుతున్నా. లక్కీగా వానికి ఫోన్ వచ్చింది, వాడు ఫోన్ ఎత్తిడు, నేను పైసలు ఎత్తేసిన. పోరగాడు మస్తు చేంజ్ చేసిండు. మధ్యలో నువ్వు వచ్చినావు. అయినా నువ్వు గాడేం చేస్తున్నావురా? అంకుల్ నిన్ను పిలిచిండు, ఆంటీ నన్ను రమ్మంది. దారిలో పోతున్నా, రోడ్డు మీద మీరు కింద పని పడుతుంది. నువ్వు ఉంటే డబుల్ మ్యాటరే కదరా భయ్, అందుకే ఆటో అని ఫోన్ కొట్టినా, నేను వచ్చినా. ఎంతకాలం రా చిల్లర జీవితాలు? చిల్లర ఏడుందిరా భయ్, అన్ని నోట్లే కదా. మరి ఏం చేద్దాం? నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. హలో, నేనే నందమూరి బాలకృష్ణ కాదు, పోసాన బాలకృష్ణ. ఏంటి ఏమైంది? ఏ హాస్పిటల్? అవునా, రే బండి తీరా. తమ్ముడు ఏమైందిరా? అన్న రోడ్ దాటుతుంటే ఆటో వచ్చి గుద్దపోయింది. టైంకి ఇతనే వచ్చి సేవ్ చేశాడు. నేనా? తనే లేకపోతే ఇప్పుడు నువ్వు వచ్చి తమ్ముడు అని పిలిచినా నాకు వినిపించేది కాదన్నయ్య. తమ్ముడు ఇప్పుడు వినిపిస్తుందన్నయ్య, అప్పుడు వినిపించేది కాదు. నీ పేరేంటి? సంజయ్ సార్. సంజయ్, నీకు నా తమ్ముడు ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఓ మై బ్రదర్. తెలియదని చెప్పు. తెలియదు సార్. తెలియదు కదా. నేను నా కొడుకుని కనేటప్పుడు మా అమ్మ నాన్న వీడిని కన్నారు. అందుకే వీడిని నా తమ్ముడి కంటే నా కొడుకుగా ఎక్కువ పెంచాను. వీడు బట్ట అంటే బట్ట, ఫుడ్ అంటే ఫుడ్, కాఫీ అంటే కాఫీ, టీ అంటే టీ, పాట అంటే పాట, ఏది కావాలంటే అది ఇచ్చేవాడికి. ఎన్నో పాటలు పాడేవాడిని తమ్ముడి కోసం. నేను ఏ రోజు పాట పాడనో ఆ రోజు వాడు నిద్రపోయేవాడు కాదు సంజయ్. ఎందుకో వీడికి నా పాట అంటే అంత పిచ్చి. పిచ్చి పాటలు అంటే పిచ్చి రాదా? ఏ నాన్న మూలుగుతున్నావు? నొప్పిగా ఉందా? అవునన్నయ్య, నేను పాట పాడతానన్నా, నొప్పి తగ్గిపోతుంది కదా. పాడుతా తీయగా చల్లగా పసి పాపలా తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా. ఆటో నెంబర్ చూసినావా? చూశాను సార్. చెప్పు నెంబర్ చెప్పు. TS07 CU 5305. రేయ్, పద్మావతికి ఫోన్ చేయి. పద్మావతి 10,000 అడుగుతుందా? తక్కువ సెట్ చేస్తా, 5,000కి వస్తుంది. అరే నేను అడిగింది ఎస్ఐ పద్మావతిని రా. ఎస్ఐ పొద్దునా? తమ్ముడు ఎస్ఐ పద్మావతి. హలో హలో, బాలకృష్ణ మాట్లాడుతున్నాంట. హలో పద్దు. ఈడొకడు పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడు. అన్నా చెప్పన్నా. ఇక్కడ నా తమ్ముడు ఎవడో ఆటో వాడు గుద్ది పారిపోయాడు. అరగంటలో నా ముందు ఆటో డ్రైవర్, ఆటో ఓనర్ ఉండాలి. నంబర్ తెలుసా? నెంబరా? ఒక నిమిషం లైన్ లో ఉండు. అరే నెంబర్ చెప్పరా. హలో చెప్పు. TS 07 5305. పద్మావతి, ఇంకేం విషయాలు? అంతా బాగానా? కొత్తిమీర ఫోన్ పెట్టు. తమ్ముడు సార్, నువ్వేం చేస్తుంటావు? జాబ్ సర్చ్లో ఉన్నాను సార్. ఏం చదువుకున్నావు? బీటెక్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటరా సైన్సా? కంప్యూటరు సైన్సు రెండు కలిసే. ఆసం ఆసం. ఇంకేంటి తమ్ముడు? ఇదిగో తమ్ముడు, ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకో. మనకి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మనకంటే మనకు కాదు, మా ఆవిడకి. ఇది తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు, నీకు ఉద్యోగం వచ్చింది. ఈ కంపెనీకి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. ఎక్స్పీరియన్స్ లేదని జాబ్ ఇవ్వనన్నారు. ఎవడేముంది నీకు? తమ్ముడు, కంప్యూటర్లో నువ్వే చదువుకున్నావు సార్. అంటే C++, జావా, ఒరికిల్, .NET, బేసిక్లీ కంప్యూటర్లోని కోర్సెస్ అన్నీ తెలుసు సార్. సీడీ చేయటం వచ్చా సార్? సీడీ చేయటం వచ్చా? DVD చేయడం కూడా వచ్చు సార్. సీడీ చేయటం వచ్చా? వచ్చు సార్. ఆసం ఆసం. ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఎవడు కావాలయ్యా? నా కంపెనీలో నీకు గ్యారంటీగా ఉద్యోగం ఇస్తున్నా, నేను హామీ ఇస్తున్నా.
మీరేమనుకోకపోతే ఒక చిన్న విషయం. చెప్పు తమ్ముడు. పేషెంట్ తాలూకు ఎవరున్నారు? హే గర్ల్ వాయిస్. వాళ్ళ అన్నున్నాడు. అయితే పిలవండి. నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి. సార్ వస్తున్నారని చెప్పు. సారా? ఇక్కడ సార్ ఎవరు? మనమే వస్తున్నామని చెప్పు. టూ మచ్ డూయింగ్ అన్నయ్య, టూ మచ్. తమ్ముడు చూసుకో, వెళ్ళొస్తా. సార్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆటో గురించి కనుక్కున్నాను సార్. డ్రైవర్ మా ఏరియా వాడే. ఆ డ్రైవర్ నాకు బాగా తెలిసినోడే సార్. కారు తీసేయండి సార్. ఏం చూస్తున్నావు? జిప్పు. భయ్యా టైం ఎంతైంది? 5 అయింది. ఎగ్జాక్ట్గా ఎంతైంది? 4:58. 4:58. ఇంకా 2 minutes ఉంది. సంజు 1 పాయింట్. సాయంత్రం 5 అసలు వడ్డీ ఇవ్వాలి. మరే 5 దాకా సాయంత్రం 5 డబ్బులు ఇస్తేనే రూమ్ రా, లేకపోతే రాకు. సాయంత్రం 5 మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి. నాకు అర్జెంట్గా 1 లక్ష రూపాయలు కావాలి. అక్క బాగుంటే నువ్వు బాగుంటావు. 5 మాత్రం మర్చిపోకే. నువ్వు బాగుండాలి సంజు. 5 దాకా టైం. సంజు దీంట్లో సెకండ్ పాయింట్ లేదు. మీ ఫ్రెండ్ ప్రియాంక ఇంట్లో ఉంటా. సార్ ఏమైంది? అది 5 గంటలకే నేను నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దిపోయింది. అరే ఇతనే నన్ను సేవ్ చేశాడు. 6 సెల్ఫీ. ఓకే. నీ పేరేంటన్నావు? అది నా పేరు. 1 minute. హలో నాన్న శ్రీనివాసులు. చెప్పండి. నేను అదే పనిలో ఉన్నానమ్మా. ఏం లాభం? మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. పెట్టగా అలా పట్టు కూర్చుంటావా? వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. వాడు నాకు రంకుమూడు రామస్వామిలా తగులుకున్నాడు. అవును, ప్రతి కంప్లైంట్కి నా నంబర్ ఇచ్చేస్తున్నారంటారు మీరు. నేను కాదు సార్. మేము కాదు సార్. మిమ్మల్ని అడగల, కొత్తిమీర. నీ పేరేంటన్నావు? అది పద్దు వచ్చావా? వీడు అరుస్తాడు ఇప్పుడు.